సంబంధం లేదా పోలీసులు మమ్మల్ని కొట్టి అక్కవరించిన మేము ఏమంటాను రైట్. రేవంత్ సర్కారుకు అధికార మదం తలకెక్కింది. పవర్ చేతిలో ఉంది కదా అని కన్ను మిన్ను కానకుండా పరితెగిస్తోంది. పోలీసుల భుజం మీద తుపాకీ ఎక్కుపెట్టి ప్రతిపక్ష నేతలపై గురిపెడుతోంది కాంగ్రెస్. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి అరాచకాలను చూస్తూనే ఉన్నాము. మెజారిటీ సాధించినటువంటి బీఆర్ఎస్ సిపిఐ కూటమిని కాదని గెలిచే అవకాశమే లేని చోట కాంగ్రెస్కు మున్సిపల్ పీఠం కావాలట. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? ఇక ప్రజాస్వామ్యానికి, ప్రజా తీర్పుకు విలువ ఎక్కడుంది? ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు కాదా మిస్టర్ వివేక్? కేతనపల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకోవడానికి మంత్రి వివేక్ చేయని కుట్రంటూ లేదు. ఎంతకు తెగించాడంటే తప్పుడు కేసులన్నీ బనాయించి ఏకంగా పోలీసులతోనే కేసులు పెట్టించి మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్పు బాల్క సుమన్ను అరెస్టు చేయించాడు వివేక్. కలెక్టర్, ఎంఆర్ఓ, ఏసీపీ సహా అధికారులందరినీ తన పెంపుడు కుక్కల్లా మార్చుకుని సంబంధమే లేని అక్రమ కేసులో సుమన్ను ఇరికించాడు మంత్రి వివేక్. సుమన్ను అన్యాయంగా అరెస్టు చేయించాడు. కేతనపల్లి మున్సిపాలిటీకి ఇది బ్లాక్ డే. ఇటు సుమన్పై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేశారు. కాసేపు క్రితం మొత్తానికి కేతనపల్లిలో తీవ్రమైన ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి. మొత్తంగా ఏదైతే బాల్క సుమన్, మంచిర్యాల జిల్లా కేతనపల్లి బాల్క సుమన్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. నిన్న ఏదైతే కేతనపల్లి ఆర్ఓబి వద్ద జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు అక్రమంగా కేసు, ఏదైతే పోలీసు సిబ్బందిపై దాడికి బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయంటూ పోలీసులు, ఒక పోలీసుతో పాటు మరో కాంగ్రెస్ కార్యకర్త గాయపడ్డాడంటూ పోలీసులు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో అక్రమ కేసులు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు మరొక 19 మంది బీఆర్ఎస్ నాయకులపై కూడా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి పలు సెక్షన్లలో కూడా 189(3), 191(2), 191(3), 121(2), 223, అలాగే 190 ఈ సెక్షన్ల కింద కూడా దాదాపు 7 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటికే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే నిన్న కేతనపల్లి మున్సిపాలిటీ
సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి గత 3 రోజులుగా కూడా అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. మంత్రి వివేక్ కన్సర్న్ లో కూడా ఇవాళ పోలీసులు అధికార యంత్రాంగం కూడా పనిచేస్తున్నది అనడానికి ఇవాళ బాల్క సుమన్ అరెస్ట్ నిదర్శనం అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డులలో 14 వార్డులు బీఆర్ఎస్ సిపిఐ కూటమి గెలిచి 7 వార్డులలో కాంగ్రెస్ ఏదైతే కౌన్సిలర్ గెలుపొందారో అయితే మెజార్టీ బీఆర్ఎస్ సిపిఐ కూటమికి ఉన్నప్పటికీ ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ పదవి కోసము మంత్రి వివేక్ అనేక కుట్రలకు పాల్పడుతున్నారు. దీనిలో భాగంగానే గత 3 రోజులుగా కూడా అటు ఏదైతే ఈ నెల 13వ తారీఖున ఏదైతే కౌంటింగ్ సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి కూడా మంత్రి వివేక్ తన కుట్రలను ప్లాన్ ఏదైతే పక్కాగా అమలు చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా చూసినట్టయితే ఏదైతే ఈ రోజు ఈ కేసుకు సంబంధించి ఏదైతే నిన్నటి కేతన్పల్లికి సంబంధించి ఏదైతే పోలీసుల మీద దాడికి పాల్పడ్డారంటూ అక్రమ కేసులకు సంబంధించి ఈ రోజు ఉదయమే 2 బీఆర్ఎస్ నాయకులతో పాటు ఇప్పుడు బాల్క సుమన్ కూడా అరెస్ట్ చేయడానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దాదాపు 3 బస్సులు దాదాపు 10 వాహనాలు అంటే మొత్తం దాదాపు 13 వాహనాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దాదాపు 100 నుంచి 200 మంది పోలీసు బలగాలు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటికి నివాసాన్ని చేరుకున్నాయి. అప్పటికే బాల్క సుమన్ నివాసం వద్ద భారీగా చేరుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులను అడ్డగించారు. అడుగునా కూడా పోలీసులను అడ్డుకొని బాల్క సుమన్ ను అరెస్ట్ చేయవద్దంటూ ప్రభుత్వ వ్యతిరేకంగా మంత్రి వివేక్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మొత్తంగా కూడా అటు ఏదైతే పోలీసులు బాల్క సుమన్ ను ఏదైతే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న క్రమంలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీ చార్జీలు రూపించాయి. ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే తమ వాహనంలో బాల్క సుమన్ అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్లారు అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఉమేష్.